గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని టాటా ఎస్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో 2 మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆగి ఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని టాటా ఎస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 15 మందికి గాయాలైనట్టు తెలుస్తుంది. ప్రస్తుత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఎలా ఉంది పరిస్థితి? చందు, ఏదైతే గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటువంటి హైవే రోడ్డు ఎప్పుడు కూడా చాలా రద్దీగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఈ రోజు ఉదయం మాత్రం రోడ్డు ప్రమాదం అయితే చోటు చేస్తుంది. ఏదైతే సిమెంట్ క్రషర్ కి సంబంధించిన వాహనము రోడ్డు పక్కన ఆగి ఉంది. గుండా వస్తున్నటువంటి టాటా ఏసీ వెనక నుంచి ఢీకొట్టడంతో ఏదైతే టాటా ఏసీ వాహనంలో ఉన్నటువంటి 15 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. 15 మంది కూడా డెకరేషన్ కి సంబంధించి పనిచేస్తున్నటువంటి వర్కర్ లాగా తెలుస్తుంది. ఒక వివాహానికి సంబంధించిన డెకరేషన్ పనుల్లో పాల్గొనితే ఆ టాటా ఏసీలో 15 మంది తిరిగి వస్తున్న సందర్భంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. యాక్సిడెంట్ అయిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి వాళ్ళని తరలించడం జరిగింది. ఇది ఏదో చికిత్స పొందుతూ మాత్రం 2 మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆగి ఉన్నటువంటి సిమెంట్ క్రషర్ ని ఢీకొట్టడానికి ప్రధాన కారణం ఏంటి అనే దాని మీద మాత్రం పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రోడ్డు పక్కన ఉన్నటువంటి సందర్భంలో ఈ పార్కింగ్ లైట్లు వేయకపోవడం మూలాన ఢీకొట్టారా, లేకపోతే అతివేగంతో వచ్చి ఢీకొట్టారా అనే దాని మీద మాత్రం పోలీసులు అయితే ఎంక్వైరీ ప్రెజెంట్ అయితే చేస్తున్నారు. మొత్తానికి 2 చనిపోయారు. మరి మరొక 3 పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చందు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.